వక్ఫ్‌కి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఏదైతే ఏ మతస్థులదైనా తీసేసుకోవచ్చు. అది కూడా వక్ఫ్ బోర్డు వాళ్ళు చెప్తే తీసేసుకోవచ్చు. వక్ఫ్ ఆస్తి అని ఎవరైనా మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు, అది హిందువులదైనా క్రైస్తవులదైనా, ఒకప్పుడు వక్ఫ్ చట్టం ఏంటంటే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ పెద్దలు చెప్పారన్నది తీసుకోవచ్చు. అదే సందర్భంలో అలా కాగితాలు లేకపోయినా తీసుకోవచ్చు అనేటప్పటికీ ఎక్కువగా ముస్లింల ఆస్తులే లాక్కోబడ్డాయి. అప్పుడు తర్వాత కాలంలో ఏమైంది, 2013 సవరణల తర్వాత ఏ మతాన్ని అయినా తీసుకోవచ్చు అన్న 95 తర్వాత ఏ మతానివైనా సరే వక్ఫ్ ఎట్ట తీసుకుంటుంది. బెట్ ద్వారకా ఉంది, ఆ ద్వారకాకి సంబంధించినటువంటిది ఏ మతం వాళ్ళు చెప్పారు ఆయనకి వక్ఫ్దని. లేదంటే కనుక తమిళనాడులో ఉన్నటువంటి గుడికి సంబంధించిన భూమి, అది వక్ఫ్ భూమిని ఏ మతం వాళ్ళు చెప్పారు, ఆ మతం వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఇచ్చారా, లేదా అట్లా తీసేసుకున్నారు. దాన్ని అట్లాంటి హక్కు లేకుండా సరైనటువంటి డాక్యుమెంట్లు ఉంటేనే అలా తీసుకోవడానికి వీలు కల్పిస్తూ కలెక్టర్లకి అధీకృత అధికారులుగా చేస్తూ తీసుకొచ్చినటువంటి సవరణ చట్టం, దాన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నటువంటి ఐఎన్డిఏ కూటమి. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయాలి, వాళ్ళు నీ భూమి అడిగినా ఇచ్చేయాలి, సోనియా గాంధీ గారు ఇల్లు అయినా అడిగి ఇచ్చేయాలి, రాహుల్ గాంధీ గారు ఇల్లు అడిగినా ఇచ్చేయాలి, పార్లమెంట్ అడిగినా ఇచ్చేయాలనేటటువంటి ధోరణితో వ్యవహరిస్తున్న వీళ్ళు ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఏదైతే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ త్వరలోనే దీన్ని విచారిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం అప్రోచ్ అయింది, కేవియట్ దాఖలు చేసింది. అంటే వక్ఫ్ మీదన మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మా వాదన వినకుండా, ఎందుకంటే సాధారణంగా ఇట్లాంటి వాటి స్టే ఇచ్చేస్తారు, ముందు కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఈ కొత్త చట్టం అమలు కాకుండా, అట్లా చెయ్యొద్దు, మా వాదన పూర్తయ్యేదాకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు అన్నటువంటి విధంగా కేవియట్ వేశారు.